హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే ఆనియన్ ఎగ్ నూడిల్స్ అయితే చేస్తున్నాను. సో ఇదైతే చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. అందుకోసం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అవి వేడయ్యాక అందులో ఈ ఇప్పి నూడిల్స్ని అందులో వేసేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత వీటిని ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత అందులో వాటికి కొంచెము అందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఆ వాటర్ అంతా వంపేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి అది వేడెక్కనివ్వాలి. అది వేడైన తర్వాత అందులో తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక ఎగ్ని పగలగొట్టి వేసుకోవాలి. అందులో కాస్తంత సాల్ట్ వేసుకోవాలి. మనం ఇందాక నూడిల్స్లో వేసుకున్నాం కాబట్టి కాస్తంత చూసి వేసుకోవాలి సాల్ట్. ఇలా సాల్ట్ వేసి మంచిగా ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి ఎగ్ని. ఇలా ఉడికిన ఎగ్లో మనం పక్కన పెట్టుకున్న నూడిల్స్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా ఆ ఎగ్ ఈ నూడిల్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పి మసాలా ప్యాకెట్స్ని కూడా పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి. మసాలా పౌడర్ని వేసి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇలా మొత్తం చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉడకనిచ్చి వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ ఎగ్ నూడిల్స్ రెడీ. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.